యెరూషలేము దేవుడు నివసించు స్థలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెరూషలేము సమాధానానికి స్థలము. యెరూషలేము ప్రాకారము కలిగిన స్థలము. యెరూషలేము సంపూర్ణతకి గుర్తు. యెరూషలేము సంతోషానికి గుర్తు. సిటీ ఆఫ్ ప్లేస్ ఆఫ్ జాయ్, ప్లేస్ ఆఫ్ వర్షిప్, జీసస్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు నివసించు స్థలము యెరూషలేము అంటే. ఇక్కడ చూస్తే ఆ మనుషుడు యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్నాడంట. యెరూషలేములో ఇల్లు ఉన్నాయి కదా, ఎందుకు ఎరుకోకి వెళ్తున్నాడు అంటారు? ఇది ఏం సూచిస్తుందంటే ఒక మనుష్యుడి యొక్క భక్తి జీవితం. యెరూషలేములో ఉన్నప్పుడు చక్కగా నెమ్మది ఉంది, నీ ప్రాకారంలో నాకు నెమ్మది ఉంది అంటాడు. కీర్తనల అధ్యాయం 122వ అధ్యాయం కనుక చూస్తే మనం యెరూషలేముని ఒక బాగుగా కట్టబడిన పట్టణంగా చూస్తాము. యెరూషలేము న్యాయము తీర్చు సింహాసనం ఉన్న స్థలంగా చూస్తాము. ఇదే కీర్తనలో యెరూషలేముని ప్రేమించు వారు వర్ధిల్లెదరు అని ఉంది. 122వ అధ్యాయం మీరు చదువుకుంటే గనక యెరూషలేము నగరులలో క్షేమం ఉందంట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా తన ప్రజల చుట్టూ